శ్రీ సుందర మహారాజు గారు ఏం చేస్తున్నారు? హో రాజుగారికి ప్రణామములు. ప్రణామములు. మీరేనా మా దగ్గర కొత్తగా వచ్చిన మంత్రి? అవును మహారాజా, మా విలువైన సేవలను 100% మీకు అందిస్తానని మనవి చేసుకుంటున్నాను. అటులనే సేనాధిపతి మహారాజా, మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెకబెకమంటున్నాయి ప్రభు. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యంలో ప్రజలే కాదు, జీవరాశులు కూడా బాగుండాలి. చిత్తం ప్రభు. ఆహా, నేను చాలా మంది రాజుల దగ్గర పనిచేశాను. అందరు రాజులు ధనరాశుల గురించి ఆలోచిస్తారు, కానీ జీవరాశుల గురించి ఆలోచించే రాజుని మిమ్మల్నే చూస్తున్నాను. మీ దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం ప్రభు. మా మంత్రి, మా రాజ్యంలో ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. అవును ప్రభు. పదండి, రాజ్యంలో వెళ్ళి అలా తిరిగేసి వద్దాం. అటులనే మహారాజా. ఆ రోజు రాత్రి దట్ నైట్ మా మంత్రి, మహారాజా, రైతన్నాక పగలు సేద్యంలో ఉండాలి, రాజన్నాక రాత్రి మద్యంలో ఉండాలి. అప్పుడే రాజ్యం చల్లగా ఉంటుంది, రాజు కడుపు చల్లగా ఉంటుంది. మన దగ్గర జీవనదులు ఉన్నట్టు ఒక మద్యం నది కూడా ఉంటే బాగుండేది మహామంత్రి. ఎందుకు మహారాజా? ప్రజలందరూ బాగుండే వాళ్ళు అని. అప్పుడు ప్రజలు రాజ్యంలో ఎందుకుంటారు మహారాజా? మరి ఎక్కడ ఉంటారు? అందరూ మద్యం నది దగ్గరే ఉండేవాళ్ళు. అయితే వదిలే, జీవనదులు చాలే మనకి. మహారాజా, మహారాజా, మీరు మద్యం ఎక్కువై పడిపోయేటట్టున్నారు. సింహాసనం మీద కూర్చొని తాగండి. సింహాసనం మీద మేము ఎప్పుడు కూర్చునేదే. ఈ రోజు మీరు కూర్చోండి. మహారాజా, మహారాజా, ఏంటి మీకేదో మానవం జరిగినట్టు అలరిచారు? అది కాదు మహారాజా, సింహాసనం మీద మేము కూర్చోకూడదు మహారాజా. మా మంత్రి, మా రాజ్యంలో అందరూ సమానమే. ఈ సింహాసనం ఎప్పుడు శాశ్వతం కాదు మహామంత్రి. మంత్రికి రాజుకున్న సాన్నిహిత్యమే శాశ్వతం. అర్థమైందా? మీరు రమ్ము, వద్దు మీరు మహారాజా. కూర్చోండి. మా కిరీటాన్ని పెట్టుకొని ఇది మాకు ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మాండంగా రాజుల వల్లే ఉన్నారు. మా రాజ్యంలో అన్ని సమానమే, అందరు సమానమే. ఎందరో రాజులను చూశాను, ఇలాంటి గొప్ప రాజుని ఇక్కడే చూస్తున్నాను. అప్పుడేమైంది? ఇంకా ఉంది. నేనేంటి కింద పడుకున్నాను? మా మంత్రి గారు ఏంటి మా సింహాసనం మీద పడుకున్నాడు? ఇప్పుడుంది. మహామంత్రి, మహారాజా, మహారాజా, మీకు మతి తప్పినదా, మదమెక్కినదా? మా సింహాసనం మీద మా కిరీటం పెట్టుకొని కూర్చున్నారే, ఎంత ఖండ కావురమో! ఇది ఊరి శిక్ష. మీరే కదా రాత్రి రాజు మంత్రి సమానమే అని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అది రాత్రి, అది రాత్రి. రాజు మంత్రి సమానమా? గుర్రం గాడిద సమానమా? కుక్క సమానా? కృష్ణానది మూసినది సమానమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మహారాజా, నేను వద్దన్నా కూడా మీరే కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను కూర్చోబెట్టాను. నీకేమైంది? నీకు రాజనీతి తెలియదా? రాజధర్మం తెలియదా నీకు? పొద్దున్నే మీరు ఇలా అడుగుతారని తెలియదు ప్రభు. నోరు మూయండి. ఒక్కరోజు సింహాసనం మీద కూర్చుంటే మాటలు కోటలు దాటుతున్నాయారా? నేను ఎన్ని మాట్లాడుతున్నా, నా కిరీటం ఇవ్వరా? నా రాజ్యాన్ని దొబ్బేద్దామనా? దొబ్బేరా. నువ్వు రాజు ఉంటే నేను నీ రాజ్యంలో భటుడుగా ఉంటా, సరేనా? మహారాజా, తీసుకోండి. సేనాధిపతి, రాజనీతి ఉల్లంఘించినందుకు వీడికి చెరసాల్లో బంధించండి. మహారాజా, మహామంత్రి గారు పదండి, మీ చెరసాల అక్కడ. ఇదిగోండి, ఇదే మీ చెరసాల. రాజుగారే నన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రాత్రి కూర్చోబెట్టిన సంగతి ఆయనకి తెలుసు, పొద్దున ఒంగోబెట్టిన సంగతి నీకు తెలుసు. సరిపోయిందిగా. సేనాధిపతి, మహారాజా, ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెకబెకమంటున్నాయి చెట్టు మీద ప్రభు. కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యంలో ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. చిత్తం మహారాజా. నిన్నే కదా చెరువుల గురించి అడిగాడు. ఒక్క రోజులోనే చెరువులు ఎండిపోతాయా, చెరువులోని కప్పలు చచ్చిపోతాయా? వీడంటూ వీడు రాజ్యం ఏంటి అర్థమై చావటం లేదు. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మామంత్రి, అబ్బా రాజు, నా బంగారు కొండ, అరే నా సున్నుండా, నా చెలిపి కొండ ఎక్కడున్నావు నాన్న? నువ్వేంటి మా మంత్రి చెరసాల్లో ఉన్నావు?
నా బంగారు కొండను చెరసాల్లో బంధించింది ఎవడ్రా? అది మహారాజా. అదే నోర్మోయ్. నా మంత్రి నాయన చెరసాలను విడిపించండి, లేకపోతే మమ్మల్ని నా దాంట్లో బంధించండి. మంత్రినే చెరసాల నుంచి విడిపించదాం. తెమ్ముతారుగా అటులనే. నేను రాను సేనాధిపతి, లోపలే ఉంటాను. లోపలే ఉంటానంటే ఆయన ఊరుకుంటాడా? రండి. తాళం పోయిందని చెప్పండి. మాట్లాడుతున్నారు, తాళం పోయిందని చెప్పండి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. గోడ బద్దలు కొట్టి మరి తీసుకురమ్మంటారు. రండి. ఏంటి ఆలస్యం? వస్తున్నారు ప్రభు. మీరు మా పక్కన ఉంటే మాకు 1000 ఏనుగుల బలం ఉంటుంది. నాకు భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది. మా రాజ్యంలో మా మర్యాద మర్రి చెట్టంతా, మా గౌరవం గన్నేరు చెట్టంతా, గన్నేరు చెట్టంతా. తెలుస్తుంది ప్రభు. ఎవరు మద్యం అయిపోయింది, మద్యం తీసుకురండి. చెప్పించేదాం ప్రభు. అవును మా మంత్రి, నిన్ను చెరసాల బంధించింది ఎవడో చెప్పు, వాణ్ణి తల నరికి చేపు. ఎవడాడు? వీడే బంధించి వీడే అడుగుతాడేంటి? మహారాజా, చెరసాలలో బంధించింది మీరే మహారాజా, మీరే మహారాజా. నేను నిన్ను చెరసాల్లో బంధించాను? అవును మహారాజా. నా బంగారు కొండను చెరసాల్లో బంధించానా? ఎంత అవమానం నా రాజ్యంలో, నా మంత్రికి ఎంత అవమానం. మద్యం చెలికత్తే, నేను నా మంత్రిని అన్యాయం చేస్తాను చెలికత్తే. ఆయనకి నేను న్యాయం చేస్తా మహారాజా. నేను నా మంత్రిని చాలా బాధ పెట్టాను చెలికత్తే. నేను సంతోష పెడతా మహారాజా. మేము చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా నేను మీకు చెలికత్తెని బహుమతిగా ఇస్తున్నాను. నాకే బహుమతులు వద్దు మహారాజా. మేము చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి మా మంత్రి. ఈ వయసులో విన్యాసాలు చేయలేను మహారాజా. నేను చేస్తాను మహారాజా, నేను చేస్తాను మహారాజా. నువ్వు ఉండవమ్మా. పొద్దున వరకు మీకు టైం ఉంది, ప్రయత్నించండి. వెళ్ళండి ప్లీజ్. సేనాధిపతి, ఏంటి నాకేం అర్థం అవటం లేదు. మా రాజ్యంలో ఇంతే. రాజులు తప్పులు చేసేదారు, చెలికెత్తలు సరిదిద్దేదారు. అవును, మేమే సరిదిద్దాలి. రండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. మా మంత్రి వస్తున్నా మహారాజా. మీరిద్దరేంటి నా విశ్రాంతి గదిలోంచి వస్తున్నారు? రాత్రి మీరే మమ్మల్ని ఇద్దరిని గదిలో పంపించారు మహారాజా. రాత్రి మీ ఇద్దరిని గదిలో పంపించాను అంటే మీ ఇద్దరికి నేను మధ్యవర్తిగా చేశాను రాత్రి. సేనాధిపతి, వీడు రాజనీతిని ఉల్లంఘించినందుకు వీడిని చెట్టు కట్టేసి కొట్టండి, మంట కూడా పెట్టండి వాడికి. మంత్రి గారు మీరు రండి. చెలికత్తెను మాత్రం వేడి నీటితో స్నానం చేయించండి మహారాజా. నాకంటే ముందు 300 మంది మంత్రులు, నాకంటే ముందు 300 మంది, నాకంటే ముందు 300 మంది మంత్రులు వీడి దగ్గర పనిచేసి మానుకున్నారు అంటే అనుభవం లేక మానుకున్నారు అనుకున్నా. వీడు శారజం వల్ల మానుకున్నారని తెలిసింది. ఆ రోజు రాత్రి, దట్ నైట్. మా మంత్రి, నా బంగారు కొండ. వీడు మళ్ళీ వచ్చాడ్రా నాయన. నాకు రాజ్యం లేకపోయినా పర్లేదు, నాకు మద్యం నా మంత్రి ఉంటే చాలా, అంతే. అక్కడున్నాడు మంత్రి. ఎవర్రా నా మంత్రిని చెట్టు కట్టేసింది? బట్టతలు ఉన్న బంగారు కొండరా వాడు. చిన్న పిల్లోడ్రా, ఎవర్రా వాడిని ఇంత హింస పెడుతుంది? సేనాధిపతి. మహారాజా, నా మంత్రిని చెట్టు కట్టేసింది ఎవడరా? అది నా బంగారు కొండరాడు, వానైనా విడిపించండి, లేకపోతే మమ్మల్ని అక్కడ కట్టేయండి. మంత్రినే విడిపిస్తాం ప్రభు. విడిపించండి. రండి, రాజుగారు పిలుస్తున్నారు. బుజ్జి కొండర వాణ్ణి చెట్టు కట్టేస్తారా మీరు? రే ఎల్లండి. మీరు చెట్టు కట్టేసింది మంత్రిని కాదురా, నా గుండెని రా, నా గుండెని. నువ్వు రాజువా రాక్షసుడు రా? రాత్రి అయితే వాటేసుకుంటావు, పగలైతే కాటేస్తావు. జోగవాడే రాజులు చూశాను, అమ్మాయిలతో ఆడుకునే రాజులు చూశాను రా, మంత్రితో ఆడుకునే రాజు నిన్న చూస్తున్నాను రా. మా మంత్రి, మా మంత్రి, బొంగుల మంత్రి. రాత్రి అయితే 3 పెగ్గలు మందేస్తావురా, పగలైతే 3 చెరువులు నీళ్ళు తాగిస్తావురా. నీ రాజు వద్దు, నువ్వు వద్దు. ఎలా? నేను వెళ్ళిపోతాను. సేనాధిపతి మహారాజా, ఆ పొట్టి పుడం కానీ పట్టుకోండి. అటులనే.
ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా దగ్గర 300 మంత్రులు పనిచేశారు. నాకు ఎవడు నచ్చలా, నువ్వు ఒక్కడేరా నచ్చింది. నేను నచ్చలేంట్రా? ఏమో తెలియదురా, నీ పొట్ట నచ్చిందో నీ బట్ట నచ్చిందో తెలియదు, నువ్వు మాత్రం నాకు నచ్చావు. నీ బ్యాడ్ టైం. నువ్వు నా దగ్గరే పని చేయాలి. పగలేమో పగల కొడతావు, రాత్రి ఏమో ప్రేమిస్తావు. నీ ద్విపాత్రాభినయం నేను భరించలేకపోతున్నాను రా. నీకు దండ పెడతాను, వదిలేరా బాబు. నా రాజ్యాన్నైనా వదిలేస్తాను గానీ నిన్ను మాత్రం వదలను మా మంత్రి. నువ్వు నాతోనే ఉండాలి. ఏంటి డల్గా కూర్చున్నారు? డల్గా కూర్చోక నేను జీవితంలో ఏం సాధించాను? అలా అంటారేంటండి? మరి అలా అనక అమితాబ్ బచ్చన్ గారు ఎంతమందికి తెలిసే? భారతదేశం మొత్తానికి తెలుసు. సచిన్ టెండూల్కర్ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి నేను? నాకు తెలుసుగా. చూసావా, నేను నీకు తప్ప ఎవరికి తెలియదు. చాలా మంది మగాళ్ళది అదే పరిస్థితి. మా జీవితం మీకు ఉపయోగపడుతుంది కానీ మాకు ఉపయోగపడట్లేదే. చాలా మంది మగాళ్ళు నాలాగే భార్య కౌగిట్లోనే ఉండిపోతున్నారు. నా ఆత్మ నన్ను పడుకునే ముందు నన్ను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా పోతున్నావు, మధ్యలో నువ్వేం పీకావురా? రాత్రి నిద్రలో నీకు చిన్న మెదడు చిత్తినట్లుంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు నువ్వు దరిద్రుడాని. పిచ్చిదా, నా చిన్న మెదడు చితకలేదే. ఇప్పుడే నా చిన్న మెదడు టపక్న కళ్ళు తెరుచుకుంది. నమస్కారం సార్. నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు, అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. అపజయాలు, అవమానాలు ఉంటేనే సార్ ఆత్మకథ. అయితే అవన్నీ ఇప్పటి నుంచి నేను పడతాను. అయితే నేను రాస్తాను. సంకీర్తన, ఈ నెల రెంట్ ఇస్తావా? ఇదిగో. వీడు అడగగానే రెంట్ ఇచ్చాననుకో, వీడి చేతులు నాకు అవమానం జరుగుతుంది. నేను ఇవ్వను. ఇవ్వను. సర్లే, ఇంట్లో డబ్బులు లేనట్టున్నాయి, వచ్చే నెల కలిపిచ్చేసాయి. వచ్చే నెలలో కూడా ఇవ్వను. వచ్చే నెల కూడా ఇవ్వవా? నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు రెంటే ఇవ్వను. ఏం చేస్తావురా? నా సామాన్లను బయట పడేసి నన్ను అవమానిస్తావా? కాళ్ళని వాళ్ళ ముందు అవమానిస్తావా, లేకపోతే మెడపెట్టి బయటకు కట్టేసి అవమానిస్తావురా? భార్యాభర్తలు బాగా గొడవ పడినట్టున్నారు. సంకీర్తన, నీ 3 బాబు లేనట్టుంది, రేపు వస్తానయ్యా. అరే పొట్టోడు ఆగరా. నన్ను అవమానించరా అంటే నువ్వు అవమానపడి వెళ్తావేంట్రా? నువ్వంటే మర్యాద ఉంది, మర్యాదగా చొక్కా వదులు. ఎవరికి కావాలా నీ మర్యాద, నీ మజ్జిగ పాకెట్టు? ఎవరికి కావాలి? అవమానించరా, నన్ను అవమానించు. ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను వీల్లేదురా. అయితే మెడపెట్టి బయటకు తోమాకు. గంటేరా. గంటేస్తాను రా. నా ఆత్మకథకి టేక పదిరిపోయింది. ఏడ్చావులే, విరిచొచ్చినాడా? ఇదిగో మీ రెంట్. రెంట్ జేబులో పెట్టుకుని ఇంత పెంట చేసేవేడు సంకీర్తన? ఇవన్నీ ఇప్పుడు చెప్పను. అవన్నీ నా ఆత్మకథలో వివరంగా వివరిస్తాను. అప్పుడు బుక్ చదువుకో. ధర 300 రూపాయలు. మైండ్ ఏమైనా దొబ్బిందా ఇడికి? ఏంట్రా మహర్షి సార్, రెంట్ కట్టలేక ఓనర్ చేతిలో ఘోరంగా అవమానపడ్డ సంకీర్తనాన్ని హెడ్డింగ్ పెట్టేసి 2 పేజీలు స్టప్ రాయి. అలాగే. మొదటి పేజీ అలాగే ప్రారంభించు మహర్షి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మకథకి అవమానాలే అలంకరణ అన్నారుగా, అందుకు అవమానాలు పడుతున్నా. ఒరే పనికి మల్లుడా, ఎవరి జీవితంలో అవమానాలు ఉంటే ఆత్మకథలో రాస్తారా? ఆత్మకథలో రాయడం కోసం అవమానపడరా? దరిద్రుడా, ఎక్కడ తగలడం? నాకు మొత్తం పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు వీడు. మహర్షి సార్, పిండి పిసక్కుంటా చపాతి తయారవదు, అవమానాలు పడకుండా నా ఆత్మ కథ పూర్తవదు మహర్షి. ఈ ఒక్క పోలికే 10,000 పుస్తకాలు అమ్ముడుపోతాయి సార్. అవునా? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి వెలికి తీయండి సార్. తీస్తా. అమ్మవారి గుళ్ళో నుంచి విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడంటరా? అవునా బ్రదర్? ఏమైంది? అమ్మవారి టెంపుల్ విగ్రహాన్ని ఎవడో దొంగోడు దొంగిలించాడంట. నేనే ఆ దొంగతనం చేసింది. అరే దొంగ దొరికారు, రండిరా. yes I am a thief. నేనే. అంటే రాత్రిపూట వలలేసి రొయ్యల చోళ్ళలో రొయ్యలు దొంగిలించేది అది కూడా నేనే. మహర్షి సార్, మ్యాటర్ దొరికింది, అలర్ట్ గా ఉంది. కొద్దిగా రిస్క్ ఏమో సార్. ఆత్మకథలో కొన్ని రిస్క్ షాట్లు ఉండాలి మహర్షి. మొన్న పంపు సెట్ కాడ పాపాయమ్మ కొంగు లాగింది. పాపాయమ్మ కొంగు కాదురా, నిన్న బావి దగ్గర మీ ఆడు కొంగు లాగింది కూడా నేనే. ఊర్లో జరిగే అన్నిటికీ కర్మ, కర్త,
క్రియ అన్నిటికీ నేనే నేనే నేనే. ఏం చేస్తారా? చెట్టు కట్టేసి మానదారా, లేకపోతే రాళ్లతో కొట్టి నన్ను అవమానించండి, లేకపోతే ఊర్లోంచి నన్ను వెళ్ళేసి అవమానిస్తారా? అవమానించండి, అవమానించండి. ఊర్లో నీకు మంచి పేరుంది, ఇదే మొదటి తప్పుగా భావించి నేను వదిలేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఓకేనా? అరే పదండ్రా, వెళ్ళిపోదాం. అరే సవట మీద వల్ల రాగడ్రా. ఊర్లో అన్ని నేనే చేశాను చెప్తే నన్ను అవమానించుకుంటూ వెళ్తారేంట్రా? ఏ ఒక్కడికి పౌరుషం లేదా? రక్తం కాదు మురికి నీళ్ళారా? గాజులు తీసుకొస్తాను, అందరు చేతులు గాజులకు సమస్య కాడుకుంటారా పెదవల్లారా? వదిలేస్తే మమ్మల్ని గాజులు తొడుకోమంటారా? వీని మామూలుగా కొట్టొద్దురా, రాళ్లతో కొట్టండి. ఒక్క నిమిషం. ఎస్, ఇదిగో రాళ్ళు, కొట్టండి. ఈ సంకీర్తన దొంగ కాదురా, అసలైన దొంగ దొరికాడురా. అసలైన దొంగ దొరికాడా? రండి. ఏంటి సంకీర్తన ఇది? నువ్వు చెయ్యని తప్పులని నీ నెత్తి మీద వేసుకున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? అవన్నీ నా ఆత్మకథ బుక్ లో వివరంగా రాస్తాను, అప్పుడు కొనుక్కొని చదువుకోండి. 300 రూపాయలు. ధర 300. మహర్షి సార్, మనసున్న మహారాజుని రాళ్లతో కొట్టిన మానవత్వం లేని మనుషులను హెడ్డింగ్ పెట్టేసి 15 పేజీలు స్టెప్ రాయి మహర్షి. మీ కష్టాన్ని చూస్తుంటే కాగితం కంగారు పడుతుంది, కలం కన్నీళ్లు పెడుతుంది సార్. కలం కన్నీరు పెట్టిందంటే చాలు మహర్షి, నా ఆత్మకథ సక్సెస్ అయినట్టే. నీ ఆత్మకథని పెట్టా ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలాంటి పనులు ఎరగడ్డ పిచ్చాసుపత్రుల వాళ్ళు కూడా చెయ్యర్రా. వస్తే పిచ్చిదానా, ఈ రోజు నన్ను లైవ్ లో కొట్టిన వాళ్ళే రేపు లైన్ లో నిలబడిన ఆత్మకథ బుక్ కొనుక్కుంటారే. ధర 300 పెట్టి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు. మహర్షి సార్, ఇలాంటి అజ్ఞానులకు ఏం తెలుసు ఈ విజ్ఞానుల విలువ? అర్థమైందా సార్? పొద్దు నుంచి నీ ఆత్మకథ పిచ్చిలో పడి ఏం తినలేదు నువ్వు. ఈ ఉప్పు అన్న తిను. ఇలా తినను, దూరంగా వెళ్ళు. దూరంగా వెళ్ళాలా? అవును. వెళ్ళాను. అక్కడి నుంచి కుక్కకు విసిరేస్తాం చూడు, అలా విసిరే, అప్పుడు తింటా. ఎందుకురా? నాకు 2 పేజీలు స్టెప్ రాసుకోవడానికి పనికొస్తుంది. మరి ఇంత అవమానం అంటే తప్పదురా. నా జీవితం గురించి ప్రతి స్కూల్ విద్యార్థికి 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ఆ విద్యార్థికి చేయి వణకాలి, కళ్ళలోంచి కన్నీళ్లు రావాలి. అదే నా ధ్యేయం రా. తెచ్చారా? అక్కడ పెట్టండి. ఏంటి సార్ అది? శవపేటిక. శవపేటిక ఎందుకు తెప్పించావు నువ్వు? నా కోసం తెప్పించా. నీకోసమా? అవును. ఎందుకు? నేను పడిన అవమానాలన్నీ పడ్డాను. నా ఆత్మకథ బుక్ కి నా జీవితానికి ఒక మంచి క్లైమాక్స్ కుదరాలంటే నేను ఒక 10 సంవత్సరాలు సహజ సమాధి మళ్ళీ తిరిగి వస్తాను. నా గురించి ఎవరు అందరూ గుసగుసలు ఆడుకుంటా. హ్యారీ పోటర్ పుస్తకాల కంటే మీ ఆత్మకథ పుస్తకాలు మార్కెట్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి సార్. దరిద్రుడా, వాడే అనుకుంటే వాడికి పానకంలో పుడకలు తయారయ్యావు నువ్వు. ఒరే దరిద్రుడా, దాంట్లో పడుకుంటే 10 సంవత్సరాలు కాదురా, 10 నిమిషాలనేది ప్రాణం పోతుందిరా. సంకల్ప బలం ఉంటే 10 సంవత్సరాలు కాదే 20 సంవత్సరాలు ఉండేసి రావచ్చు. అర్థమైందా? సరే, నేను వెళ్ళొస్తాను. సంవత్సరానికి ఒకసారి నా పెట్టెకి రంగై, రోజు నా పెట్టె మీద ముగ్గై, అబ్బో వారానికి ఒకసారి నా పెట్టె దగ్గర చికెన్ పెట్టు, నెలకు ఒకసారి మటన్ పెట్టు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, నేను వచ్చేంత వరకు నీ కోరికలను అదుపులో పెట్టు. పొద్దు నుంచి చూస్తున్నా. పోనీలు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావురా నువ్వు. నేను ఇలా కాదురా, డైరెక్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తా. అక్కడ తయారయ్యే కరెంటు మొత్తాన్ని తలకు పెట్టిస్తా. సెట్ అయిందనుకో ఇంటికి తీసుకొని వస్తా, లేదనుకో నీ శవాన్ని అక్కడే వదిలేసి వస్తా. పదను ముందు. చూసారా మిత్రులారా, ప్రతి మగాడు గొప్ప అవ్వకపోవడానికి కారణం విజయానికి మనం అడుగు దూరంలో వీళ్ళు మనల్ని ఆపేయడమే. ఇది తెలుసుకోండి మిత్రులారా. విజయానికి అడుగు దూరంలో మేము నిన్ను ఆపేస్తున్నామా? అవును. మీ విజయాన్ని నేను ఎందుకు కట్టుకోవాలి? సజీవ సమాధి ఏదో అన్నావు కదా, సజీవ సమాధి ఉప్పు. అది మహర్షి, నేను వెళ్ళొస్తాను. పోతే వస్తారో రారో తెలీదు. మీ ఆత్మకలో ముందు మాట ఎవరి చేత రాపిద్దాం సార్? రోజా గారి చేత రాపించు. మరి చివరి మాట ఆవిడ చేత రాపించు. అదేంటి సార్? నేను పోయినా ఉన్న ఆవిడకి సంబంధం ఉంటది కాబట్టి. బాధ్యత ఆవిడదే ఉంటది కాబట్టి ఆవిడ చేత రాపించు. సరే, నేను వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ సార్. ఓకే. 10 సంవత్సరాలు వెళ్దామనుకున్నా, దీంట్లో 10 నిమిషాలు ఊపిరి రావట్లేదేంటి? ఏంటి ఇంకా నువ్వు పోలేదా? లేదే, క్లైమాక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మళ్ళీ ఇంకో రోజు చూసుకుని ఏదైనా క్లైమాక్స్ తయారు చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది దాంట్లో. సరే, కూర ఏమంటావు? ఏమి వండలేదు. నేను వండుకుంటాలే. వీళ్ళ
మొత్తం మన చుట్టూ తిరుగుతుంది, వీళ్ళ ఆత్మకథలు రాస్తారంట రోజా గారు. ఏదో తపన. మళ్ళా ఏమైంది డల్గా వచ్చా? మరి డల్గా రాక నేను జీవితంలో ఏం సాధించాను? చంపేస్తా నిన్ను.